పాడేద వెళ్ళచు చాటెద యేసుని ప్రేమను
संडे स्कूल के लिए डिंग 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 मुर्गमया थैंक यू वेरी मच मुर्गमया हमको जगाया संडे स्कूल के लिए संडे स्कूल के लिए संडे स्कूल के लिए संडे स्कूल के लिए यीशु मुझसे करता है प्यार हमें उस जीना बेकार यीशु मुझसे करता है प्यार उसके बिन जीना बेकार गाऊंगा मैं उसके लिए नाचूंगा मैं उसके लिए यीशु मुझसे करता है प्यार उसके बिन जीना बेकार गाऊंगा मैं उसके लिए नाचूंगा मैं उसके लिए डिंग 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 मुर्गमया थैंक यू वेरी मच मुर्गमया हमको जगाया मुर्गमया थैंक यू वेरी मच मुर्गमया हमको जगाया संडे स्कूल के लिए संडे स्कूल के लिए संडे स्कूल के लिए संडे स्कूल के लिए डिंग 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 हमें उससे करता है प्यार उसके बिन जीना बेकार गाऊंगा मैं उसके लिए नाचूंगा मैं उसके लिए हमें उससे करता है प्यार उसके बिन जीना बेकार गाऊंगा मैं उसके लिए नाचूंगा मैं उसके लिए डिंग 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 मुर्गमया थैंक यू वेरी मच मुर्गमया हमको जगाया मुर्गमया थैंक यू वेरी मच मुर्गमया हमको जगाया संडे स्कूल के लिए संडे स्कूल के लिए संडे स्कूल के लिए संडे स्कूल के लिए डिंग 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 Are you ready? Oh yes. Ching 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 ching. గంటలు వాయించి క్లింగ్ 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 గిటారు వాయించి డమ్ 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 డ్రమ్ వాయించి డమ్ 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 చపాతి కొట్టడం మనము ఒడ్డు స్థలములో వెళ్ళి చోట్ల
సరే, ఒక ఊరిలో ఒక అడవిలో అడవిలో ఒక 3 చెట్లు ఉన్నాయి. ఒక కుటుంబం, ఆ కుటుంబం మొత్తం తల్లితో కలిసి 3 చెట్లు, 5 చెట్లు అన్నమాట. మొత్తం బిడ్డలు 3, తల్లి తండ్రి. ఎవరో తర్వాత 3 పిల్లలు. అయితే ఈ అడవిలో వీళ్ళు అక్కడ కాపురం చేస్తూ ఉంటే వాళ్ళు కూడా, మీరు కుటుంబ ప్రార్థన పెట్టుకుంటారా ఇంట్లో? అలాగే కుటుంబ ప్రార్థనలో మరి ఎప్పుడు మాట్లాడిన కుటుంబ ప్రార్థనలోనే పిల్లలతో మాట్లాడటానికి మనకి వీలుంటుంది. ఆ కుటుంబ ప్రార్థన చేసుకునే టైంలో పిల్లల్ని వాళ్ళు అడిగారంట తల్లిదండ్రులు, ఏమని, మీరు పెద్ద అయిన తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారు అని. వినపడుతుందా? వింటున్నారా? మీరు పెద్ద అయిన తర్వాత ఏం చేస్తారు అని తల్లిదండ్రులు బిడ్డలను అడిగారు. ఏదైనా కానీ దేవుని చిత్తం లేదే ఏది జరగదు కదా. దేవుని తలంపులు వేరు, మన తలంపులు వేరుగా ఉంటాయి. అలాగా బిడ్డల్ని వీరు అడిగినప్పుడు మొదటి బిడ్డ ఏం చెప్పాడు, మొదటి చెట్టు ఏం చెప్పిందంటే, నేను పెద్ద ఓడని షిప్ అవుతాను, నేను ఏమవుతాను, పెద్ద షిప్ అవుతాను నేనని చెప్పిందంట. షిప్ ఎందుకు అవుతావు అనుకుంటున్నావు అని అంటే, షిప్లో అనేకమైనటువంటి సుగంధ ద్రవ్యాలు, పెద్ద పెద్ద వర్తకులు, అంతా ఎక్కువగా వ్యాపారవేత్తలు ఆ ఓడలో ప్రయాణిస్తూ ఉంటారు, నాకెంతో ఘనంగా ఉంటుంది అని చెప్పేసి మొదటి చెట్టు చెప్పింది. వీడు బాగా అల్లరి ఎక్కువ. అయితే మరలా రెండో చెట్టుని అడిగారు. రెండో చెట్టుని అడిగితే రెండో చెట్టు ఏం చెప్పిందంటే, నేను ఒక ఇంట్లో ఊయలు నవ్వాలనుకుంటున్నాను. ఏంటది? ఊయల. ఎందుకంటే ఆ ఊయల్లో రాజకుమార్తెలు, రాజులు వచ్చి కూర్చుంటారు, ఊగుతూ ఉంటారు, నాకెంత ఘనంగా ఉంటుంది, నాకెంత కీర్తి, ఎంత పేరు అని చెప్పేసి ఆ చెట్టు చెప్పింది. సరే, మూడో చెట్టుని అడిగారు. మూడో చెట్టుని అడిగితే ఆ చెట్టు ఏం చెప్పింది, నేను ఒక గృహంలో మంచి ఫర్నిచర్లు అవ్వాలని ఉంది నాకు అని చెప్తాను. ఫర్నిచర్ అంటే ఏంటో తెలుసా? కుర్చీలు, సోఫాలు అవన్నీ వచ్చి ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు వచ్చి నా సోఫాల్లో, కుర్చీల్లో కూర్చొని వెళ్తూ ఉంటారు అని చెప్పింది. ఈ రకంగా జరుగుతుంటే కాలక్రమేణా ఆ అడవిలో చెట్లు నరకటానికి వాళ్ళు వచ్చారు, అధికారులు వచ్చారు. వచ్చి ఏం చేశారు, ఆ చెట్లని నరికేశారు. నరికేస్తే అప్పుడు ఏం చేశారు, మరి పెద్ద చెట్టుని ఏం చేశారు, ఆ చెట్టుని తీసుకెళ్ళిపోయి ఏం చేశారంటే, ఒక మన యేసు ప్రభు వారు బోధించే టైంలో పేతురు తెలుసు కదా, ఆ పేతురు చేపలు పట్టే ఒక ధోనిలో అయిపోయిందంట. ఎవరో ఆ మొదటి చెట్టుని ఒక ధోనిలాగా తయారు చేశారు. ఆ ధోనిలో ఎవరు? పేతురు గారి నుంచొని అక్కడ వాక్యం బోధిస్తూ ఉన్నారు. అనుకుంటున్నాడు కదా, ఈ చెట్టు ఏమనుకుంటుందంట, చీచి నేనేంటి, ఈ ధోనిలో చేపలు పడుతున్నారు, వాసనలు అన్నీ కూడా, ఇంత హీనమైన బ్రతుకు నాకేంటి, నేనేమవ్వాలనుకున్నాను, ఏమవ్వాలనుకున్నాడు, షిప్ అవ్వాలనుకున్నాడు. ఏమైంది? ధోని అయింది. అప్పుడు ఏం చేశారంటే, ఒకరోజు యేసు ప్రభు వారు అక్కడికి వచ్చి ఆ ధోనిలో ప్రసంగం చేస్తూ ఉన్నారు. ఎవరో యేసు ప్రభు వారు వచ్చి ఆ ధోనిలో బోధ చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు అనుకుంటుందంట ఆ ధోని, నేను ఇప్పుడు దాకా నేను ఎంతో సణుక్కున్నాను, కొనుక్కున్నాను, అసహించుకున్నాను, చేపల వాసన అని అనుకున్నాను, నాకెంత అదృష్టం, యేసు ప్రభు అంతటి వారు వచ్చి నా ధోనిలో నుంచొని బోధిస్తున్నారని చెప్పి చాలా మురిసిపోయిందంట. తర్వాత రెండో చెట్టు ధాన్యం ఏం చేశారంటే, తీసుకెళ్ళిపోయి ఒక పశువుల తొట్టులో ఏం చేశారు, పశువుల పాకలో
పశువులకి కుడితి పెడతారు చూడు, తొట్టులు ఉంటాయి. పశువులకు కుడితి పెట్టే తొట్టుల్లో ఆ తొట్టిల్లాగా తయారు చేశారు. అప్పుడు అవి చెక్కలతో తయారు చేసేవాళ్ళు. ఇప్పుడంటే మనకు సిమెంట్లు అవన్నీ వచ్చినాయి. చెక్కలతో తయారు చేస్తే ఆ చెక్కల తొట్టులో కుడితేసి ఏంటికి గేదెలకి వాటికి వేసి మేపుతూ ఉంటారు కుడితి పెట్టి. అప్పుడు అనుకుందంట ఆ చెట్టు, చిచ్చి నేనేమనుకున్నాను, మంచి ఉయ్యలా అవుదాం అనుకున్నాను ఇంట్లో. నాకేంటి గరం పట్టింది, కుడితి వాసన వస్తుంది, అన్నీ వేస్తున్నారు, పేడ వాసన అన్నీ వస్తున్నాయి అని చెప్పేసి అసహించుకుందంట. ఏ చెట్టు? రెండవ చెట్టు. ఆమె ఏమనుకుంది, గొప్ప ఇంట్లోనేమో ఉయ్యాలు అవ్వాలనుకుంది. ఒక కుడితి తొట్టిలాగా తయారయ్యింది. అప్పుడు ఏమైంది, యేసు ప్రభు వారిని మరియమ్మ గారు కానీ ప్రసవ దినాలు దగ్గర పడినప్పుడు సత్రాల్లో స్థలం లేని సమయంలో ఆ ప్రభు గారిని తీసుకొచ్చి ఆ తొట్టె శుభ్రం చేసి ఏంటి ఆ తొట్టిలో పరుండబెట్టారు. పరుండబెడితే ఏమొచ్చారు, జ్ఞానులు గొల్లలు అందరూ వచ్చి ఆయన్ని పూజ చేశారు. అప్పుడు అనుకుంటుంది కదా మనసులో, అది చూసావా నాకు ఎంత అదృష్టం వచ్చిందో, నాకు యేసు ప్రభు వారు నా తొట్టిలో పరుండాడు, నాకు ఎంత అదృష్టం కలిసి వచ్చింది, నేను ఎంత అదృష్టవంతుడిని, నేను ఎంత గొప్పవాడిని అని చెప్పేసి ఏంటి ఆ చెట్టు ఎంతో పొంగిపోతూ ఉందంట, సంతోషపడుతుందంట. అప్పుడు మూడో చెట్టు ఏమవ్వాలి అనుకుంది, ఏమవ్వాలనుకుంది మూడో చెట్టు? వింటున్నారా? చెప్పాలి మీరే. ఫర్నిచర్ అవ్వాలనుకుంది. ఫర్నిచర్ అవ్వాలనుకుంటే ఈ రెండు చెట్లను తీసుకెళ్లారు, కానీ మూడో చెట్టు మాత్రం అక్కడే అడవిలోనే ఉండిపోయింది. కర్రలు అయితే కోసి పెట్టారు, అన్నీ ఎక్కడెక్కడ కర్రలు సన్నగా అడ్డంగా నిలువుగా అన్ని కర్రలు కోసి పెట్టారు చెట్టుకి. అయితే ఆ అడవిలో అలాగే ఉంది. తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ఆ కర్రలతో అవసరమయ్యి రాజుభట్లు అడవికి వచ్చారు. వచ్చి ఆ కర్రలు తీసుకొని ఆ కర్రల మీద దొంగలను తీసుకెళ్ళి ఏం చేశారు, సిలువేశారు. యేసు ప్రభు వారిని సిలువేసినప్పుడు కుడి వైపున ఎడం వైపున చెరొక దొంగని సిలువ వేశారు కదా, ఆ కర్రలు ఆ సిలువకు ఉపయోగించారు. తర్వాత మరి యేసు ప్రభు వారిని కూడా సిలువ వేయవలసి వచ్చింది కదా, అప్పుడు కూడా యేసు ప్రభు వారికి ఆ కర్రలే ఉపయోగపడింది. అప్పుడు అంతకుముందాక ఏమనుకుంది, నన్ను ఈ అడవిలో పడేశారు, అందరూ వెళ్ళిపోయారు, రెండు చెట్లు వెళ్ళిపోయినాయి, నేను మిగిలిపోయాను, నన్ను కర్రలుగా కోసేసి ఇక్కడే వదిలేశారు, ఈ అడవిలో నేను ఎన్నాళ్ళు ఉండాలని చెప్పేసి బాధపడుతూ ఉంది. తర్వాత అనుకుంది కదా, చిచ్చి ఏంటి దొంగలు నరహంతకులు వీళ్ళందరినీ కూడా సిలువేసే కర్రల్లాగా నన్ను ఉపయోగిస్తున్నారు, నాకెంత దౌర్భాగ్య స్థితి వచ్చిందని చెప్పి బాధపడింది. ఎప్పుడైతే యేసు ప్రభు వారిని తీసుకొచ్చి ఆ సిలువ మీద వేశారో అప్పుడే అనుకుందనమాట, దేవుడు అంతటోడిని నాకు నా సిలువ మీద ప్రభువుని సిలువ వేశారు, నాకెంత అదృష్టం, నాకు దేవుడు ఎంత అదృష్టం ఇచ్చాడు అని చెప్పేసి ఎంతో పొంగిపోయి సంతోషపడిందంట. వాళ్ళు ఏమనుకున్నారు? మొదటి చెట్టు ఏమనుకుంది చెప్పాలి మీరు, షిప్ అవ్వాలి. ఏమైంది? దోణి అయింది. రెండో చెట్టు అనుకొని ఏమైంది? తొట్టి అయింది. మూడో చెట్టు ఫర్నిచర్ అవ్వాలనుకుంది, ఏమైంది? సిలువ. యేసు ప్రభు వారిని సిలువ వేసినటువంటి సిలువల అయింది. మనం ఎన్నో అనుకుంటాం మన జీవితాల్లో. మనం డాక్టర్ అవ్వాలనుకుంటారు, మీరైతే చదువుకోవాలని, కొంతమంది ఇంజనీర్లు అవ్వాలంటారు, కొంతమంది ఇంకేమని అవ్వాలనుకుంటారు. కానీ మనం అనుకున్నవన్నీ కూడా అవి జరగవు. దేవుని తలంపులు, దేవుని చిత్తం, దేవుని ఉద్దేశాలు ఏ రీతిగా ఉన్నాయో ఆ రీతిగానే మనకి జరుగుతూ ఉంటాయి. కాబట్టి దేవుని తలంపులు వేరు. అందుకని ఏమంటున్నాడు, దేవా నీ తలంపులు ఎంతో అమూల్యమైనవి, శోధింప శక్యం కానివి అని చెప్తున్నాడు. కీర్తనలో దావీదు మహారాజు చెప్తా ఉన్నాడు, దేవా నీ తలంపులు ఎంతో అమూల్యమైనవి, అవి శోధింప శక్యం కానివి అని చెప్తున్నాడు. అలాగే మనం కూడా ఏం చేయాలంటే దినదినం కూడా మీరు ఏం చేయాలి, రోజు బైబిల్ చదువుకోవాలి. బైబిల్ చదువుతున్నారా? బైబిల్ ప్రార్థన చేసుకుంటున్నారా? చేసుకుంటున్నారు లేదా?
సండే స్కూల్లో అల్లరి చేయకుండా ఉంటున్నారా? కథలు వింటున్నారా? వాక్యం వింటున్నారా? ఈ రీతిగా మనం ఉన్నప్పుడు మనం కూడా యేసు ప్రభు వారిని కలిగి ఉంటాం. మనం వింటున్నారా? అలాగే మనం కూడా ఎక్కువ కోరికలు మనం కోరుకోకూడదు. మనం ఎలా ఉన్నామో తక్కువలో మన కోరికలు మన తలంపులు కూడా ఆ రీతిలోనే ఉండాలి. తను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును అని దేవుని వాక్యం చెప్పబడుతుంది. మనం అన్ని గొప్ప గొప్ప కోరికలు కోరకూడదు అని దేవుని ఉద్దేశాలు ఈ రకంగా ఉన్నాయి మీ పట్ల. మరి మీరు ఏ రీతిగా నడుచుకుంటారో చెప్పండి. ఏ రీతిగా నడుచుకుంటారు? దేవుని ఉద్దేశం ప్రకారం నడుచుకుంటారా? దేవుని చిత్త ప్రకారం నడుచుకుంటారా? సండే స్కూల్లో ఆంటీ చెప్పిన మాట వింటారా? కథలు వింటారా? ఇప్పుడు అడిగిన దానికే మీరు సమాధానం చెప్పలేకపోతున్నారు. మీరంతా చక్కగా కూర్చొని వింటున్నారు. కాబట్టి మీరన్నీ కూడా మిమ్మల్ని మీరు సరి చేసుకొని అన్నీ కూడా సరిదిద్దుకొని ఆ యేసు ప్రభు వారి వైపు ఎప్పుడైతే చూస్తారో మీకు మంచి చదువు, మంచి జ్ఞానం, మంచి విద్య ఆయన అనుగ్రహిస్తాడు, మిమ్మల్ని హెచ్చిస్తాడు. వినపడుతుందా? ఇంతటితో ఈ కథ నేను ముగిస్తున్నాను. మళ్ళీ వచ్చే వారం ఆంటీ అడగగానే మీరు ప్రశ్నలు చెప్పాలి, జవాబు చెప్పాలి. అమ్మాయి ప్రిస్కిల్లా, నమ్మకం దేవా నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నాయన నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నాయన దేవా నీ తలంపులు ఎంతో అమూల్యమైనవి, అవి శోధింప శక్యం కానివని సెలవిస్తూ వచ్చినారు. నాయన మమ్మల్ని మేము తగ్గించుకునే వారంగా హెచ్చించుకొనక ప్రభువా, నీ వైపు చూసి చూపించాల్సి ప్రభువా, నీ వైపు మొరపెట్టే బిడ్డగా మమ్మల్ని సిద్ధపరచండి. చిన్న బిడ్డలు ప్రభువా నాయన తండ్రి వారిని దీవించండి, ఆశీర్వదించండి. వారిలో ఉన్న అల్లరితనాన్ని తీసివేయండి. శ్రద్ధగా కూర్చొని నీ వాక్యము, నీ కథలు విని ప్రభువా చక్కగా నీ బిడ్డలుగా తీర్చిదిద్దబడటానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. నాయన మరి ఈరోజు ఇక్కడ ఈ బ్రాంచ్ ఓపెన్ చేశారు ప్రభువా, ఇంకా అనేక మంది బిడ్డలు రాగలుగుటకు సహాయం దయచేయండి. మరి ఇక్కడ సండే స్కూల్ టీచర్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. నేను మంచి జ్ఞానంతో నీ బిడ్డలకు బోధించడం సహాయం అనుగ్రహించండి. మీకే వందనాలు చెల్లించుకుంటూ వచ్చిన బిడ్డలను బట్టి వచ్చిన నాయన తండ్రి యవనస్తులు ప్రభు పాటల ద్వారా, యాక్షన్ సాంగ్స్ ద్వారా బిడ్డలు నేర్చుకున్నారు. అవన్నీ కూడా వారు చక్కగా నేర్చుకొని నాయన తండ్రి వారు ఇంటికి వెళ్ళి ప్రభు ఆ రీతిగా వారు దాన్ని అనుసరించినట్లుగా సహాయం దయచేయమని ప్రార్థిస్తూ వస్తున్నాను. మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ ఆది నుంచి అంతం వరకు మీరే ఉండి నడిపించి మహిం పొందినందుకై వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మధ్యలో శత్రువు కొంత ఆటంకం పరిచినప్పటికీ ప్రభువా నీ కృపను బట్టి నాయన మరలా తండ్రి దాన్ని సరిచేసి ప్రభువా నాయన ఆటంకం లేకుండా కార్యక్రమం ముగిస్తున్నందుకై వందనాలు చెల్లించుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి.